హలో అండి, అందరికీ నమస్కారం. ఇవాళ నేను ఇంకొక చిన్న విషయం మీతో షేర్ చేసుకోవడానికి ఈ వీడియో అప్లోడ్ చేస్తున్నా. అదేంటంటే, మనకేం జరుగుతుంది అనేది మన చేతిలో లేదు, కానీ అలా జరిగిన దానికి తిరిగి మనం ఏం చేయగలం అనేది ఖచ్చితంగా మన చేతుల్లోనే ఉంటుంది. ఇది వినడానికి చాలా సింపుల్గా, అర్థవంతంగా ఉంటుంది, కానీ పాటించడానికి ఎంత కష్టమో అది పాటించే వాళ్ళకే తెలుస్తుంది. అయినప్పటికీ పాటించగలిగితే మనం ముందుండి, నేను ఎప్పుడూ చెప్పినట్లు, ఎవరైతే పాటించగలుగుతారో వాళ్ళు ముందు వరుసలో ఉన్నట్లు, వెనుక ఉన్నవాళ్ళు వాళ్ళని చూసి వాళ్ళ దారిలో నడుస్తారు. అంటే సడన్గా మన ఫ్యామిలీలో ఎవరికైనా ఏదైనా ఇబ్బంది వచ్చింది, లేవలేని పరిస్థితిలో ఉండేటువంటి ఒక డిసీజ్ వచ్చింది, లేదు అసలు మనం వాళ్ళని లాస్ అయ్యామనుకోండి, అది దైవ నిర్ణయం, దానికి మనం ఏం చేయలేము. అది మనకేం జరుగుతుంది అనేది మన చేతిలో లేదు. కానీ అలా లాస్ అయినప్పుడు డిప్రెషన్లోకి వెళ్ళకుండా, దాని గురించి ఆలోచిస్తూ టైం వేస్ట్ చేసుకోకుండా, మనసు పాడు చేసుకోకుండా, తద్వారా వచ్చే జబ్బులు తెచ్చుకోకుండా, మనము ఇది ఒక సైకిల్ లాంటి నిరంతర ప్రక్రియ సృష్టిలో అలాగ జరుగుతుంది అనేటువంటి ఒక పాయింట్ గురించి బాగా ఆలోచించి, మనల్ని మనం కన్విన్స్ చేసుకొని, తిప్పుకొని, మన ఫ్యామిలీ మెంబర్స్ని కూడా కన్విన్స్ చేసి కలిసి ముందుకు వెళ్ళగలిగితే, అలా కలిసి ముందుకు వెళ్ళగలిగేటువంటి ఆప్షన్ మన చేతుల్లోనే ఉంది. నేను చెప్పిన దానికి అది అర్థం. మనం ఏం చేయగలం అనేది ఖచ్చితంగా మన చేతిలోనే ఉంది. 2 ఆప్షన్స్, అటు వెళ్ళొచ్చు, ఇటు వెళ్ళొచ్చు. అంటే డిప్రెషన్లోకి వెళ్ళిపోవచ్చు, లేదా కోలుకొని ముందుకు నడిచి మన వెనక ఉన్న నలుగురు మనల్ని చూసి ఆదర్శంగా ఉండేలాగా మనం చేయొచ్చు. మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ.